చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేతల్ని మనం ఎన్నుకున్నాం. సో మనం ఈరోజు మహాత్మా గాంధీ గారికి నిజమైన నివాళి ఏంటంటే, ఆ రోజు ఆయన క్విట్ ఇండియా మూమెంట్కి ఎలా అయితే పిలిపించారో వాళ్ళని మనం ఎల్లగొట్టగలిగామో, దయచేసి ముందు మహిళలకు, తర్వాతే పురుషులకు, ఎంతో భవిష్యత్తు ఉన్న బాలికలకు, యువతీ యువకులకు నా విజ్ఞప్తి, క్విట్ జగన్, క్విట్ వైసీపీ అనే ఉద్యమం మనం చేపడదాం. అంటే రోడ్లు ఎక్కొద్దు, మళ్ళీ దొంగన వరుసలు కొట్టేస్తారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. రోడ్లు ఎక్కొద్దు, శాంతియుతం గాంధీ బాటలోనే నడుద్దాం. గాంధేయవాదంతో, క్విట్ జగన్ అనే నినాదంతో మనం ఈ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా శాంతియుతంగా, ఎటువంటి ఆయుధాలు వద్దు, ఎటువంటి దుర్భాషలు వద్దు, ఓటు అనే ఆయుధం ద్వారా మనం కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి త్వరలో రాబోయే భారతీయ జనతా పార్టీకి కూడా కలిపి మనం ఓటు వేసి ఈ క్విట్ జగన్ అని ఈరోజు మనం తీసుకున్న, మనసులో మనం తీసుకున్న, పబ్లిక్లో కాదు, తీసుకున్న నిర్ణయాన్ని ఓటు అనే ఆయుధం ద్వారా, ఆ మహాత్ముని స్ఫూర్తితో ఓటు అనే ఆయుధం ద్వారా మరి ఈ క్విట్ జగన్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మనం ఆ మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన, ఘనమైన నివాళి. జోహార్ మహాత్మా, జోహార్ జాతిపిత, జోహార్ బాపు. అది ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీలాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీ.